నమస్తే వెల్కమ్ టు దిశ టీవీ. దేశంలో ఈ మధ్య కాలంలో కొన్ని రాష్ట్రాల్లో గవర్నర్ వర్సెస్ ప్రభుత్వంగా పరిస్థితి కొనసాగుతుంది. ప్రభుత్వాల నిర్ణయాలను గవర్నర్ తప్పుపట్టడం, ఆ తర్వాత ఆ యొక్క బిల్లులను పెండింగ్లో పెట్టడం, ఎలాంటి నిర్ణయం తీసుకోవడం, కొన్ని సందర్భాల్లో తిరస్కరించడం, ఇలాంటి చాలా సందర్భాల నేపథ్యంలో ప్రభుత్వాలు వర్సెస్ గవర్నర్గా మారిపోతుంది. ఇక ముఖ్యమంత్రి వర్సెస్ గవర్నర్గా కొన్ని సందర్భాల్లో మారిపోతుంది. ఇక వివాదాస్పదమైన సందర్భాలు కూడా వ్యాఖ్యలు చేసుకుంటున్న సందర్భాలు కూడా కొంతకాలంగా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు మాత్రం తాజాగా కొన్ని కీలక వ్యాఖ్యలు చేసింది, సంచలనమైన తీర్పు కూడా ఇచ్చింది. ప్రధానంగా తమిళనాడులో కొంతకాలంగా గవర్నర్ వర్సెస్ ప్రభుత్వంగా నడుస్తుంది. 10 బిల్లులు ఆమోదం సంబంధించిన విషయం కూడా గవర్నర్ పెండింగ్లో పెట్టడం, దాన్ని సుప్రీంకోర్టు మాత్రం తప్పుగా పరిగణించింది. అసెంబ్లీ ఏదైతే బిల్లులు ఇస్తుందో, ఆమోదం చెప్తుందో వాటిని ఆటోమేటిక్గా వాటిని యాక్సెప్ట్ చేయాలి, నచ్చపోతే తిరస్కరించాలి, ఏమైనా సూచనలు ఉంటే ప్రభుత్వానికి చేయాలి, ఇంకేమైనా న్యాయపరంగా ఇబ్బందులు ఉంటే మాత్రం సుప్రీంకోర్టు దగ్గర కూడా వెళ్ళాలి. కానీ ఇలా పెండింగ్లో బిల్లులు దగ్గర పెట్టుకొని ఇటు ఆమోదం చెప్పకుండా తిరస్కరించుకోకుండా దగ్గరే పెట్టుకుంటాం, ఇష్టం వచ్చినంత కాలం మా దగ్గర పెట్టుకుంటామంటే కుదరదు, ఏదో ఒక నిర్ణయం తీసుకోవాల్సిందే అని కూడా సుప్రీం ఒక డైరెక్షన్ కూడా ఇచ్చింది. ప్రధానంగా ప్రజాప్రభుత్వాలు వాళ్ళకు స్వేచ్ఛ ఉంటుంది. అసెంబ్లీలో వాళ్ళొక బిల్లు ఆమోదం తెలిపినప్పుడు గవర్నర్ వెంటనే ఒక నెల రోజుల్లోపే ఆమోదం తెలపాల్సిన అవసరం ఉంటుంది. ఏమైనా అభ్యంతరాలు ఉంటే చెప్పాల్సిన అవసరం ఉంటుంది. కానీ ఎలాంటి విషయం చెప్పకుండా ఇలా బిల్లులు దగ్గర పెట్టుకోవడం మాత్రం సమంజసం కాదు. ఇది ప్రత్యేకంగా గవర్నర్కు మీకేమి అధికారాలు లేవు అంటూ కూడా సుప్రీం ఘాటుగా మాట్లాడింది. తమిళనాడు విషయానికి వస్తే మాత్రం 10 బిల్లుల విషయంలో గవర్నర్ దగ్గర ఉంది. ఆర్ఎన్ రవి వర్సెస్ స్టాలిన్ రాగా మారిపోయింది. ఇక తమిళనాడు గవర్నమెంట్ కూడా సుప్రీం గడప దొక్కింది. మేము కొన్ని బిల్లులు యాక్సెప్ట్ చేసుకున్నాం అసెంబ్లీలో, కానీ గవర్నర్ మాత్రం ఆమోదం తెలపట్లేడు, ఇక పాలనాపరంగా ఇబ్బందులు వస్తున్నాయి, మా అధికారులను కూడా గవర్నరే శాసిస్తున్నారంటూ కూడా వాళ్ళు కోర్టుకు వెళ్ళడంతో సుప్రీం ఇక సంచలనమైన తీర్పు అయితే ఇచ్చింది. ఇకపై గవర్నర్లు నెల రోజుల్లోపే ఏదైనా బిల్లులు వస్తే యాక్సెప్ట్ చేయాల్సిందే, లేకపోతే ఏమైనా ఇబ్బందులు ఉంటే దాన్ని తిరిగి పంపాల్సిందే, సూచనలు ఉంటే చెప్పాల్సిందే, లేకపోతే మాత్రం అలా దగ్గర అయితే పెట్టుకునే అవకాశం లేదు. ఒకటి తిరస్కరించాలి, లేకపోతే ఆమోదం వ్యక్తం చేయాలి. ఇక తిరస్కరించిన తర్వాత అసెంబ్లీలో రెండోసారి ఆ బిల్లు ఆమోదం పొంది గవర్నర్ దగ్గరకు వస్తే దాన్ని యాక్సెప్ట్ చేయాల్సిందే అంటూ కూడా సుప్రీం డైరెక్టర్ చేసింది. ఎందుకంటే ఈ బిల్లుల విషయంలో వివాదం అవుతుంది. అదే సేమ్ బిల్లును ఉన్న పలంగా రెండోసారి కూడా పంపిస్తే యాక్సెప్ట్ చేయాలి, లేకపోతే మొదటి బిల్లుకు రెండో బిల్లుకు ఏమైనా తేడా అనిపిస్తే మాత్రం దాన్ని తిరస్కరించే అధికారం ఉంటుంది. గరిష్టంగా నెల రోజులు, కనిష్టంగా నెల రోజులు, గరిష్టంగా 3 నెలల పాటు అయితే గడువు అయితే సుప్రీంకోర్టు ఇచ్చింది. ఈ మధ్యకాలంలో చాలా రాష్ట్రాల్లో ఈ సమస్య కొనసాగుతుంది. గవర్నర్ వర్సెస్ సీఎం కొనసాగుతుంది. కొన్ని అధికారాలు ఎక్కువగా కూడా గవర్నర్ ఉపయోగించుకుంటున్నారు. ప్రభుత్వాలకు రెస్పెక్ట్ లేకుండా పోయింది. రాజ్యాంగాల్లో ప్రజలతో ఎన్నికైన ప్రభుత్వాలకు పూర్తి అధికారం ఉంటుంది, కానీ ఇలా గవర్నర్ సొంతంగా అధికారం చేయడం ఏంటనే విమర్శలు కూడా వస్తున్నాయి. మనం ఎగ్జాంపుల్ కనుక చూస్తే ప్రస్తుతం పశ్చిమ బెంగాల్ అదే పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక కేరళలో అదే పరిస్థితి కనిపిస్తుంది. నిన్నటి వరకు బీఆర్ఎస్ సర్కారు అధికారంలో ఉన్నప్పుడు అప్పుడు తమిళసై వర్సెస్ కేసీఆర్గా కొనసాగుతుంది. ఏకంగా గవర్నర్ కోటా సంబంధించిన ఎమ్మెల్సీల లిస్టు ఏకంగా వెనక పంపడం, తిరస్కరించడం కూడా జరిగిన నేపథ్యం మనం చూసాం. అంటే ఇలా రాష్ట్రాల్లో ప్రధానంగా మొన్నటి వరకు ఢిల్లీలో కూడా ఆప్ అధికారంలో ఉన్నప్పుడు లెఫ్టినెంట్ గవర్నర్ వర్సెస్ అక్కడ సీఎంగా కొనసాగుతుంది. ఇలా రాజ్భవన్ వర్సెస్ ప్రభుత్వంగా కొన్ని సందర్భాల్లో సమస్య తలెత్తుతుంది. ఇది వివాదాస్పదం అవుతుంది. ఇక ఒక పాలనాపరంగా ఇబ్బందులు అవుతున్నాయి. ఇటు ప్రజల నుండి మేము ఎన్నికయ్యాం, కానీ గవర్నర్లు శాసిస్తున్నారు, వీళ్ళు ప్రతిదానికి అడ్డుపడుతున్నారు, వీరి వెనుక కేంద్రం ఉందంటూ కూడా ఏదైతే బీజేపీ ఏతర రాష్ట్రాల్లోనే ఈ సమస్య వచ్చిన నేపథ్యంలో ప్రధానంగా ఈ సమస్య కొనసాగుతుంది. ప్రధానంగా బీజేపీ ఎక్కడైతే అధికారం లేదో ప్రాంతీయ పార్టీలు కానీ అక్కడ వేరే జాతీయ పార్టీలు అధికారం ఉన్న దగ్గరే ప్రధానంగా ఈ సమస్య ఉన్నట్టు కూడా తెలుస్తోంది. ఇక పశ్చిమ బెంగాల్, కేరళ, ఇక కర్ణాటక, ఇలా చాలా రాష్ట్రాలు ఉన్న నేపథ్యంలో తాజాగా ఎవరైతే ఆయా రాష్ట్రాలకు ఎక్కడైతే ఇబ్బంది పడుతున్న రాష్ట్రాలు ఉన్నాయో ఆ రాష్ట్రాలకు సుప్రీంకోర్టు డైరెక్షన్ నేపథ్యంలో కాస్త ఊరట లభించే అవకాశంతో కనిపిస్తూ ఉంది. ఇక కొన్ని కీలకమైన వ్యాఖ్యలు కూడా సుప్రీంకోర్టు చేసింది. ఆర్టికల్ 142 ప్రకారం అయితే మాత్రం తప్పకుండా మాకు ఆ అధికారం ఉంది, తప్పకుండా మేము ఏదైతే ఉందో తప్పకుండా గవర్నర్లు నిర్ణయం తీసుకోవాల్సిందే, గవర్నర్లు నిర్ణయం తీసుకొని ఎడల మేమే ఆ అధికారాన్ని మేము తీసుకునే అవకాశం ఉంది. ఇకపై తమిళనాడులో
ఆ 10 బిల్లులు ఏదైతే ఉందో దాన్ని మేమే యాక్సెప్ట్ చేస్తున్నాము. ఒకసారి రెండోసారి అసెంబ్లీ ఆమోదం తెలిపిన బిల్లుకు ఆటోమేటిక్గా అది ఆమోదం తెలపాల్సిందే. ఇక తెలపాల్సిన అవసరం ఉంటుంది తప్ప దాన్ని తిప్పి పంపే అవకాశం లేదు. ఇక రెండోసారి ఆమోదం అయిన నేపథ్యంలో మేమే ఆ అధికారాన్ని ఉపయోగించి ఆ బిల్లులు ఇకపై ఇక బిల్లులు చట్టంగా మారబోతున్నాయి. ఇక గవర్నర్ ఆ విషయంలో వేలు పెట్టే అవకాశం లేదంటూ సుప్రీంకోర్టు చెప్పింది. ఇలా మొత్తానికి బిల్లుల విషయంలో ప్రధానంగా చర్చ నడుస్తుంది. అసెంబ్లీలో బిల్లులు ఆమోదం పొందడం, గవర్నర్ దగ్గరికి వెళ్ళడం, గవర్నర్ కూడా ఒక నిర్ణీత సమయం అంటూ లేకపోవడంతో నెలల తరబడి వాళ్ళ దగ్గరే పెట్టుకోవడం, ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడం, ఇది రాజకీయంగా ఇటు పాలనా పరంగా చాలా ఇబ్బందులు వస్తున్నాయి. ఇక ముఖ్యమంత్రులు కూడా నేరుగా బయటకు వచ్చి కూడా కేంద్రం పెత్తనం చేస్తుంది, గవర్నర్లే అధికారం చెలాయిస్తున్నారు, అసలు మమ్మల్ని ఏ పని చేసుకునేట్లేరు, ఏ చట్టం మార్చినా ఇబ్బంది వస్తుందని కూడా ఆయా ముఖ్యమంత్రులు కూడా బహాటంగా లేఖల రూపంలో మీడియా పరంగా కూడా బయటకు వచ్చి మాట్లాడే సందర్భం కనిపిస్తుంది. ఇలా గవర్నర్ వర్సెస్ ప్రభుత్వాలుగా మారుతున్న నేపథ్యంలో తాజాగా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు మాత్రం ఒక రకంగా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకైతే ఊరట లభించినట్టు అవుతుంది. ఇక 200 ఆర్టికల్ ప్రకారం మాత్రం ఇకపై నెల రోజుల్లోపే బిల్లులకు ఆమోదం తెలపాలి, లేకపోతే తిరస్కరించాలి. ఇక ఆ బిల్లులో ఏమైనా న్యాయపరమైన సమస్యలున్నా, కేబినెట్ పరంగా నిర్ణయాలు సరిగ్గా లేకున్నా కానీ గరిష్టంగా 3 నెలల్లోపు గడువులోపు అయిపోవాలి. దానికి స్పష్టత ఇవ్వాలి తప్ప నెలల తరబడి దగ్గర పెట్టుకుంటాం అంటే కుదరదు. మీకేమి ప్రత్యేకంగా వీటో అధికారాలు ఏం లేవు, ఇకపై ఇలా దగ్గర ఫైళ్లు పెట్టుకుంటామంటే అసలు కుదరదు. అధికారాలు మీకు ప్రత్యేకమైన అధికారాలు ఏం లేవు. ప్రభుత్వాలు ఏ నిర్ణయాలు తీసుకుంటే వాటిని స్వాగతించాల్సిందే. మీకు నామమాత్ర అధికారాలే ఉన్నాయి. అవి క్యాబినెట్ నిర్ణయం తీసుకున్నాక, అసెంబ్లీ ఆమోదం చేసినాక మీరెందుకు అడ్డుపడుతున్నారు, మీకు ప్రత్యేకమైన అధికారం లేదంటూ కూడా సుప్రీంకోర్టు గవర్నర్ గిరిపై చీవాట్లు పెట్టిన సందర్భం అయితే కనిపిస్తోంది. దేశవ్యాప్తంగా ఈ అంశం ఇప్పుడు చర్చనీయాంశంగా మారుతుంది. ఇక బీజేపీ ఏతర ప్రాంతాల్లో ప్రధానంగా ప్రాంతీయ పార్టీలు, ఇతర జాతీయ పార్టీలు, అధికారాలు ఉన్నవారు గవర్నర్తో ఎక్కడైతే తగవ ఉందో ఇక సుప్రీంకోర్టు తాజాగా ఇచ్చిన తీర్పు నేపథ్యంలో అక్కడ మాత్రం కాస్త పాలనా పరంగా ఇబ్బందులు కూడా పోయినట్టే అనిపిస్తున్నట్టు అయితే తాజా పరిణామాలను బట్టి చూస్తే అర్థమవుతుంది. ఇలా మొత్తానికి మాత్రం ఇక గవర్నర్ విషయంలో మాత్రం ప్రధానంగా సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. ఇక బిల్లులు ఆమోదం తెలపాల్సిందే. బిల్లులు ఇకపై రెండోసారి అసెంబ్లీ ఆమోదం తెలిపిందంటే ఆటోమేటిక్గా అది ఆమోదించినట్టే, దానికి మీరు తిరస్కరించే అధికారం లేదని కూడా మొత్తానికి సుప్రీంకోర్టు అని చెప్పింది. ఇలా మొత్తానికి కొంతకాలంగా ఈ యొక్క గవర్నర్ వర్సెస్ ప్రభుత్వాలుగా మారిన సందర్భాల్లో సుప్రీంకోర్టు తాజాగా సంచలన తీర్పు ఇవ్వడం మాత్రం చాలా మంది కూడా దీన్ని యాక్సెప్ట్ చేస్తున్నారు. ఆయా రాష్ట్రాల్లో మాత్రం సంతృప్తి పడుతున్నారు. ప్రధానంగా తమిళనాడు ముఖ్యమంత్రి అయితే మాత్రం ఇది కోర్టులపై గౌరవాన్ని పెంచింది. ఇది ప్రజాప్రభుత్వాల విజయం. నిజంగా ఇలాంటి సందర్భంలో మేము ప్రజలతో ఎన్నికైన ప్రభుత్వాలు నిర్ణయం తీసుకున్నప్పుడు ఇలా గవర్నర్లు అడ్డుపడడం సరైనది కాదు. ఇది కోర్టు తీర్పు నిజంగా స్వాగతిస్తున్నాం. ఇకపై ఇలాంటి తీర్పులే రావాలి, తప్పకుండా కోర్టులపై కూడా గౌరవం పెరిగేలా ఉందంటూ కూడా ఆయన వ్యాఖ్యానించారు. ఇది ప్రజా విజయం అంటూ కూడా ఆయన మాట్లాడారు. ఇలా మొత్తానికి గవర్నర్ సంబంధించిన ఏదైతే బిల్లుల పెండింగ్ ఉందో దానికి ఇక సుప్రీంకోర్టు మాత్రం ఇక సుగమం చేసేలాగా మాత్రం గవర్నర్ అధికారాలను పరిమితం చేస్తూనే షరతులు విధించిన నేపథ్యంలో తాజాగా ఈ అంశం మాత్రం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.